హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఈ వీడియోలో మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని మనం నానబెట్టేసుకుందాం. ఈ వాటర్లోనే కొంచెం నెయ్యి, బిర్యానీ మసాలా వేసుకొని నానబెట్టుకుందాం. ఆ తర్వాత మటన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఇందులో నేను ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో మనం 1 కప్పు దాకా పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక పక్కన ఉంచుకుందాం. 1 గంట సేపు వరకు నానితే సరిపోతుంది మటన్ అంతా. ఆ తర్వాత మనం రైస్ స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం. అదేవిధంగా ఒక పక్కన కుక్కర్ పెట్టేసుకొని అందులో మనం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ మనం విడిగా తీసుకొని మిగిలిన ఆనియన్స్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా వేసేద్దాం. ఇలా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెడదామండి. ఒక 6 విజిల్స్ పెట్టాను నేనైతే. మటన్ ఉడికేంత వరకు పెట్టుకోవాలి విజిల్స్. ఆ తర్వాత రైస్ వచ్చేసరికి 90% కుక్ అయిన తర్వాత అందులో వాటర్ అంతా సపరేట్ చేశాను. మటన్ కూడా ఒక 90% వరకు కుక్ అయిపోయింది. అందులో గ్రేవీ అంతా మనం కొంచెం ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత విడిగా ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఉడికించిన మటన్ తీసుకొని ఒకసారి బాగా కలుపుదాం. ఇలా కలిపేసిన తర్వాత పైనుంచి మనం 90% కుక్ అయిన రైస్ని సమానంగా వేసుకుందాం. ఇలా అంతా వేసిన తర్వాత మనం ముందుగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి మనకి కావాలి అనుకుంటే ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా కొంచెం గరం మసాలా వేసుకొని ఒక మూత పెట్టేసి మనం దమ్ చేసుకోవాలి. మూత పైన మనం కొంచెం బరువైన బాక్స్ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు దమ్ అయిపోతుంది. ఇలా కొంచెం సేపు దమ్ చేసుకుందాం. కొంచెం సేపు దమ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత అందులోకి కలర్ కోసం వాటర్లో పసుపు కలిపేసి మనం ఆ వాటర్ వేసుకుందాం. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడికించుకుందాం. ఇంకొక 5 నిమిషాలు దమ్ పెట్టేసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీ అయిన దమ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ఫుడ్ అయినా సింపుల్గా ఇంట్లో ఈజీగా, టేస్టీగా, హైజీనిక్గా తయారు చేసేసుకుందాం.